సమస్యలు తెలుసుకోవాలా మనిషి అన్నమాట, డీలర్ అనమాట. స్వామి గారు కౌన్సిలర్ నిలబడినాడు. స్వామి గారు బ్రాహ్మణ్ కాబట్టి ఆ మంచి పని చేస్తారు కాబట్టి జనాలు ఓటేసి గెలిపిస్తారు ఆ మనిషికి అనమాట. ఇన్ని రోజులు అయిపోయినా 4 ఏళ్ళు గవర్నమెంట్ జరిగిపోయినా కానీ ఇంతవరకు కానీ ఏ సమస్య కానీ కరెంటు గురించి కానీ నీటి ట్యాంకర్ గురించి కానీ డ్రైనేజీల గురించి కానీ వర్షాకాలం వస్తే ముఖాలంతా నీళ్ళు వస్తాయన్నమాట. అటువంటివి మనసులో దృష్టిలో పెట్టుకొని స్వామి గారు పని చేసేది విడిచిపెట్టి డీలర్ల మీద పడినారన్నమాట. డీలర్లు అంటే మేము డీలర్లు ఎట్లా వెళ్ళా భీమ్ అనేది సక్రమంగా వేస్తున్నాము. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇక్కడ మనది కూటమి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి స్వామి గారు కానీ తెలుసు మన అమరావతి నగర్కి ఎంత వస్తుంది భీమ్ కోట, ఎందుకు తీస్తున్నారు అని చెప్పి మీరు ఏదేదో చెప్పి తెలియక మాట్లాడుతున్నారు. మీరు అమరావతి నగర్లో కౌన్సిలర్ కాబట్టి కౌన్సిలర్ హోదాలో ఉన్నారు కాబట్టి కౌన్సిలర్ ఏ పని చేయాలా, నీళ్ల గురించి రోడ్ల గురించి ఈ సమస్యల గురించే తెలిసాలన్నమాట. ఏమో తెలియని సమస్యలు వచ్చి భీమ్ వేయడం లేదు, భీమ్ ఎక్కడ పోయినా డీలర్లు అమ్ముకుంటున్నారు అంటే స్వామి గారికి ఏం తెలియదు కాబట్టి ఇటువంటి మాట్లాడుతున్నారు స్వామి గారు. స్వామి గారి అంతా మనిషి ఆలోచించి కానీ మైండ్లో పెట్టుకొని కానీ మమ్మదన్న గురించి, మమ్మదన్న చాలా మంచి వ్యక్తి. అమరావతి నగర్లో ఎవరన్నా కానీ అడిగినా కానీ మమ్మదన్న అంటే గుడ్ విల్ ఉందన్నమాట. చాలా ఏ సమస్య వచ్చినా కానీ మమ్మదన్న తీరుస్తాడు కాబట్టి ఆ మనిషి తీర్చలేకపోయినా హోదాలో ఉన్నా కానీ తీరుస్తాడు మనిషి. ఎక్కడైనా పోయి కానీ వాళ్ళు రిక్వెస్ట్ చేసి కానీ మమ్మదన్న మాట కానీ అట్లా పెట్టుకున్నాడు. అటువంటి విడిచిపెట్టి ఏదో భీమ్ గురించి ఎక్కడో పట్టుకున్నారని చెప్పి మమ్మదన్న టీడీపీ కార్యకర్త ఉన్నారా, మమ్మదన్న ఏం చేయలేకపోయినాడు, మా కౌన్సిలర్ని తిట్టిపించినారు కదా అని చెప్పి స్వామి తెలియక మాట్లాడుతున్నారు అనమాట. ఇవన్నీ తెలుసుకొని స్వామి గారు మళ్ళీ చెప్తున్నమాట, ఈ ఉండే సంవత్సరం వల్ల మీరు వచ్చి గేరుల సమస్య ప్రతి ఒక్క జనాల్ని ఓటేసిన వాళ్ళంతా వచ్చి ఏమని సమస్య ఏముందంటే రోడ్ల గురించి కానీ డ్రైనేజీల గురించి కానీ బల్బుల గురించి కానీ నీటి ట్యాంకుల గురించి కానీ ఏ పొద్దున కానీ స్వామి మన అమరావతి నగర్లో వచ్చింది లేదు, చూసింది లేదనమాట. ఎవరు కౌన్సిలర్ ఎవరంటే కానీ కొంతమంది జనాలకు తెలియక సమస్యలు అయిపోయింది అనమాట. ఎక్కడ పోవాలంటే మమ్మదన్న దగ్గర పోవాలా, మమ్మదన్న దగ్గర పోవాలంటే మమ్మదన్న మాజీ కౌన్సిలర్ అనమాట. ప్రజెంట్ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నాడు అమరావతిలో. స్వామి గారు బీజేపీ తరఫు నుంచి వైఎస్ఆర్ తరఫు నుంచి అప్పుడు కౌన్సిలర్ గెలిచినారు. ఈ మధ్యలోనే వైఎస్ఆర్ తరఫు నుంచి రాజీనామా ఇచ్చి బీజేపీలోకి జాయిన్ అయ్యారు ఆ మనిషి అనమాట. ఏదో మనిషి పార్టీలు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోయినారు, మాకు ఏం సంబంధం విషయం కాదనమాట. అవన్నీ తెలిసి ఆ మనిషి ఇట్లా అవన్నీ సమస్యలు డీలర్ల మీద రాకున్నట్ల ఆ మనిషి ఏ పని చేయాలో అదే పని చేస్తే కానీ జనాల్ని కానీ బాగుంటుంది, స్వామి కానీ పేరు కానీ బాగుంటుంది. ఏం తెలియక మనిషి ఊరికే డీలర్ల మీద మేము వేస్తాం భీము అని చెప్పి చెప్తున్నారు అనమాట. డీలర్ల గురించి మీకు ఏం తెలుసు, డీలర్లు ఎక్కడైనా భీమ్ అమ్మినారని చెప్పి మీ దృష్టికి వచ్చిందంటే కన్నా డీలర్ల దగ్గర వచ్చి అంగి మీద అంగి పట్టుకున్నా కానీ ఆ పొద్దు సమాధానం చెప్పే శక్తి ఉంది కాబట్టి కెపాసిటీ ఉంది మాకు. ఈ పొద్దు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫు నుంచే మేము భీమ్ ఇస్తున్నాం అనమాట. నిన్న కానీ స్వామి గారు ఒక మాట చెప్పారు, మీరు రవికృష్ణని కొట్టి స్టోర్ తీసుకురాని చెప్పి అని చెప్తున్నారు. రవికృష్ణ గారు మీరు ఫోన్ చేసి కనుకోవచ్చు స్వామి, మీరు కానీ రవికృష్ణ గారిని కొట్టామని చెప్పింటే కన్నా ఏది లేదు స్వామి, భీమ్ సక్రమంగా వేయమని చెప్పి రిక్వెస్ట్ చేసినామంతే అనమాట. ఈ పొద్దుగానే డీలర్ మా పేరు మీద కానీ లేదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద వాళ్ళ పేరు మీదే పెట్టి మేము భీమ్ సక్రమంగా వేస్తున్నాం మనము. ఏదో తెలియక మనిషి ఏదేదో స్వామి గారు మాట్లాడుతున్నారు. ఇవన్నీ మాట్లాడడం చాలా తప్పు అని చెప్పి చెప్తున్నాను అనమాట. మనిషికి బాధ అనిపించే మాటలు కొన్ని చెప్తున్నారు కాబట్టి మమ్మదన్న ఉండి కానీ ఏం చేయలేకపోతున్నారు కదా అని చెప్తున్నారు అనమాట స్వామి గారు. కానీ ఇవన్నీ మాట్లాడేది చాలా తప్పుంది కాబట్టి నేను ఇప్పుడు వచ్చిన విలేకరులు కానీ మళ్ళీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. అమరావతి నగర్లో మన కూటమి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి భీము సక్రమంగా వేయడం లేదని చెప్పి జనాలు ఇబ్బంది పడుతుంటే అది ఎందు గురించి జనాలకి తెలియక ఏదో మనసులో పెట్టుకుని అంతా మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏం తెలియదు అనమాట. అప్పుడు రవికృష్ణ చౌదరి అని చెప్పి డీలర్ ఉండే అమరావతి నగర్లో ఆ మనిషి భీము మనకి సక్రమంగా వేయడం లేదని చెప్పి 2-3 సార్లు మేము మమ్మదన్న కానీ నేను కానీ జనాలతో కానీ తీసుకుపోయి ఆ మనిషిని కొన్నిసార్లు మనం కానీ నిలబెట్టినాము. అటువంటి టైంలో ఆ మనిషి భీములు లేకపోతే స్టోర్లో చెక్ చేసేకపోతే కానీ మన ఒలిసార్ గారికి ఫోన్ చేసినాము. ఒలిసార్ కానీ వచ్చి భీము స్టాక్ ఎంత ఉంది అని చూపించమని చెప్పి ఆ మనిషి ఎక్కడో వెళ్ళిపోయింది అనమాట. తర్వాత రాలేకపోయిన సమయంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్లనే మనం ఈ రోజు కానీ అమరావతి నగర్లో భీమ్ చేస్తున్నాం అనమాట. అమరావతి నగర్కి డీలర్ లేరు, పాత డీలర్ని సస్పెండ్ చేసి పక్కన పెట్టినారు. మన అమరావతి నగర్ 35వ వార్డు కౌన్సిలర్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ ఇచ్చారనమాట. ఎంఆర్ ఆఫీస్ పోయారనమాట. రేపు నెల మీకు ఫుల్ అలస్మెంట్ ఇప్పిస్తానని చెప్పి డీలర్ల మీద మనిషి తెలియక ఏదో మనిషి స్వామి గారు చెప్తున్నారన్నమాట. స్వామి గారిని కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. పోయిన నెల ఈ నెల కానీ మన అమరావతి నగర్లో కానీ 92 ప్యాకెట్లు వచ్చినాయి కాబట్టి 92 ప్యాకెట్లు సక్రమంగా చేస్తున్నాం అనమాట. బయట నుంచి కానీ తెప్పించి కానీ వేసే ప్రయత్నం చేస్తున్నాము.
మేము 17వ తారీఖు వరకు టైం ఉంది కాబట్టి కొన్నిసార్లు భీము లేవు కాబట్టి మళ్ళీ భీము ఎటువంటి కానీ ఎక్కడైనా తెచ్చి కానీ అమరావతి నగర్లో ఎవరిని కానీ 1 కేజీ కానీ తక్కువ లాట్ల భీము వేస్తాము. ఈ స్వామికి డీలర్లకి ఎటువంటి సంబంధం లేని విషయంలో స్వామి గారు ఏమో మాట్లాడుతున్నారన్నమాట. స్టోర్ తీసుకుందామని చెప్పి ఉద్దేశంలో ఏదో వాళ్ళు చెప్తున్నారు, మాకేంటి మేము వేస్తామని చెప్పి నిన్న విలేకరుల ముందరగానే చెప్తున్నారన్నమాట. మన అమరావతి నగరంలో రోడ్లు లేక కరెంటు సరిగా లేక ఏ రోజు కానీ స్వామి వచ్చి మీ అమరావతి నగర్లో ఏమా మీ పరిస్థితి అని చెప్పి ఈ రోజు కానీ అమరావతి నగర్లో అడిగిన సమస్య అనేది లేదనమాట. ఈరోజు 4 ఏళ్ళ నుంచి మన అమరావతి నగర్లో కొత్త అమరావతి నగర్లో పిండి మిషన్ దగ్గర నీళ్ళ ట్యాంక్ మూత పడిపోయి నీళ్లు లేక జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. ఆ దాన్ని కానీ పట్టించుకోవడం లేదు స్వామి గారు. మాకి స్వామి గారిని కానీ మనం రిక్వెస్ట్ చేస్తూ మన అమరావతి నగర్లో రోడ్ల గురించి కానీ కాలువల గురించి కానీ నీళ్ళ ట్యాంకుల గురించి కానీ ఈ సమస్య గురించి చేయాలని చెప్పి స్వామిని మళ్ళీ ఒకసారి కోరుతున్నాను నేను. కానీ స్వామి ఏదో డీలర్ల మీద తెలియదు అనమాట. స్వామి గారికి డీలర్ల మీద చెప్తున్నాను అంతే అనమాట. భీమ్ ఎక్కడ పోయినా ఎవరికి 60 క్వింటాలు ఇప్పించాలంటే ఏదో వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇప్పించింటారు. కానీ మా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 1 కేజీ కానీ మాకు భీమ్ ఇవ్వలేదు. మాకు పోయిన నెల 97 ప్యాకెట్లు వచ్చిందా, ఈ నెల వచ్చి 92 ప్యాకెట్లు వచ్చినాయి అనమాట. ఏమంటే పాత డీలరు బ్లాక్ దాంట్లో పెట్టేసినారు అని చెప్పి చెప్తాను అనమాట. స్వామికి ఇవన్నీ సమస్య తెల్ల కాబట్టి మేము ఏ పొద్దున కానీ ఈ పొద్దున 2-3 నెలలు అయిందనమాట ఈ స్టోర్ ఆర్డర్ చేసుకొని మేము టీడీపీ తరఫు నుంచి మేము సక్రమంగా భీము ఒక్కరిని కానీ లేదనుకున్నట్లా బయట నుంచి కానీ తెచ్చి వేస్తున్నాం మనము. స్వామి గారు ఏదేదో తెలియక మాట్లాడుతున్నారు అంతే అనమాట. ఆ మనిషి తెలిసి మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఇక్కడ వచ్చిన విలేకరుల వాళ్ళు కానీ విలేకరు పత్రికలు కానీ నా పేరుతో నమస్కారం చేసి సెలవు తీసుకుంటున్నాము. పాయింట్ వచ్చింది 97 క్వింటాల పోయిన నెల వచ్చినాయి. మా బయటికి పంపిస్తున్నారు, డీలర్లు అమ్ముకుంటున్నారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఎక్కడన్నా కానీ మొన్న కానీ ఒక అమరావతి నగర్లో ఏదో భీమ్ వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళ ఇంట్లో భీమ్ దొరికినాయి కాబట్టి అవి మాకు తెలియని సమస్య అంతే అనమాట. వచ్చినాము ఆ రోజు గోడను బంద్ ఉంది కాబట్టి మమ్మదన్న స్టోర్ బీగాలు తీసుకుపోయి బీగాలు ఇస్తాడు ఇక్కడ దింపుకుంటామని చెప్పి ఒలిసారి చెప్పిన దానికోసం వాడు స్టోర్లో దింపించాం అంతే అనమాట. ఆ భీమికి ఆ వ్యాపారం చేసే వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు. మా మీద లేని నిందలు పెడుతున్నారు అనమాట వీళ్ళంతా, కొంతమంది తెలిసి అనమాట. దాని గురించి ఇవన్నీ సమస్యల గురించి మాకేం తెలుసు. మమ్మదన్న ఉన్నారు కాబట్టి అమరావతి నగర్లో సక్రమంగా భీమ్ వేస్తున్నాం ఈ పొద్దు. కానీ ఈ పొద్దు కానీ ఒక 10 నిమిషాల ముందు అన్న ఫోన్ చేశారు, గోడౌన్ దగ్గర తీసుకుని బండి తీసుకోవాలంటే లోడ్ ఇస్తామని చెప్పి లోడ్ తీసుకోపోయి మళ్ళీ భీమ్ వేస్తాము. భీమ్ గురించి ఎవరు కానీ టెన్షన్ తీసుకోవద్దండి. ప్రతి ఒక్క ఇంటింటికి పోయి భీమ్ వేసే ప్రయత్నం చేస్తాము కాబట్టి ఇక్కడ వచ్చిన విలేకరులకంతా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం.